హైడ్రా 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 ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతున్న మోస్ట్ పవర్ఫుల్ వర్డ్. ఆక్రమణకు పాల్పడింది రైతైనా, రాజైనా, చిరు వ్యాపారైనా, సెలబ్రిటీ అయినా ఒకటే అని చెబుతోంది హైడ్రా. కబ్జాలపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను నిలువునా కూల్చివేస్తోంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గట్లేదు. వరుస పెట్టి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ఎవరిని విడిచిపెట్టేదే లేదంటూ సంకేతాలిస్తోంది. ప్రతి వాటర్ బాడీని రక్షించడమే టార్గెట్ అంటున్న హైడ్రా ఆక్రమార్కులను హడలెత్తిస్తోంది. దీంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఇప్పటి వరకు 100కు పైగా నిర్మాణాలను వివిధ ప్రాంతాల్లో కూల్చివేసింది హైడ్రా. వీటిలో కాంపౌండ్ వాల్స్, గుడిసెలు వంటివి కలిపితే మరో 50కి పైగా నిర్మాణాలున్నాయి. నిన్న టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో హైడ్రా ఎవరిని వదలదన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చెరువుల్లో అక్రమ నిర్మాణాలుంటే రాజకీయ నాయకులైనా సరే తగ్గేదే లేదంటోంది హైడ్రా. హైదరాబాద్ పరిధిలో 50 నుంచి 70% చెరువులు కబ్జాకు గురైనట్టు గుర్తించిన హైడ్రా పట్టా భూములున్న చెరువు సికంతో పాటు బఫర్ జోన్లో పర్మనెంట్ నిర్మాణాలు చేయడానికి వీలు లేదని క్లారిటీగా చెప్పేసింది. ఇక అధికారుల నిర్లక్ష్యంతో అవినీతి జరిగిన, రాజకీయ నాయకుల ఒత్తిడితో ఆక్రమణలు జరిగిన ప్రస్తుతం వాటన్నింటికీ క్లియర్ కట్ సమాధానం చెబుతామంటోంది హైడ్రా. రాబోయే కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించడం తప్పదని హైడ్రా సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఇక బాచుపల్లిలో అక్రమంగా వేసుకున్న 100ల గుడిసెలను కూల్చివేతతో మొదలైన హైడ్రా కూల్చివేత జర్నీ అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. గండిపేటలో కొంతమంది రాజకీయ నేతల అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా నిన్న హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. అక్రమంగా నిర్మించారని ఏ చిన్న ఆధారం దొరికినా బుల్డోజర్స్ తో వాలిపోతుంది. ఒక్క గండిపేటలోని 20కి పైగా భవనాలను కూల్చివేసింది హైడ్రా. చందానగర్ సర్కిల్, మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లి ప్రాంతంలోని ఎర్రకుంటలో 3 భవనాలను నేలమట్టం చేసింది. అలాగే గాజుల రామారంలో 42 రేకుల ఇళ్లను తొలగించింది. రాజేంద్రనగర్ సర్కిల్లోని బొమ్రగ్దౌల చెరువులో ఓ భారీ నిర్మాణంతో పాటు అనేక ప్రహారీ గోడలను నేలమట్టం చేసింది హైడ్రా. ఇక తాజాగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను నేలమట్టం చేసింది. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా కూల్చివేసింది. ఉదయం ప్రారంభించి మధ్యాహ్నంలోపు ప్రధాన కట్టడాలన్నింటినీ కూలగొట్టింది. దీనిపై హీరో నాగార్జున మధ్యాహ్నానికి హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకోవడంతో హైడ్రా అధికారులు వెనుదిరిగారు. ఇక నాదం చెరువు బఫర్ జోన్లో పల్లా విద్యా సంస్థలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ల భవనాలపై ఫిర్యాదులు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో భవనాలు నిర్మించారంటూ ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాదం చెరువు బఫర్ జోన్లో 2 విద్యా సంస్థల భవనాలను అక్రమంగా నిర్మించారని గుర్తించింది. నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్ ఫిర్యాదుపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించారు. అనురాగ్ విద్యా సంస్థల నిర్మాణాలు చెరువు బఫర్ జోన్లో నిర్మించలేదని తెలిపారు. ఆయా నిర్మాణాలకు నీటిపారుదల శాఖ 2017లో ఎన్ఓసీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా అధికారుల నెక్స్ట్ టార్గెట్ ఏంటనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సంజయ్, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా హైడ్రా అక్రమ నిర్మాణం అయితే చాలు, పేదోడా పెద్దోడా అనేటువంటి, అదేవిధంగా సాధారణ వ్యక్త, రాజకీయ నేతన అనేది చూడకుండా ముందుకెళ్లాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా వాళ్ళ చర్యలు కూడా మనకు కనబడుతున్నాయి. బుమ్రుక్ దౌలా చెరువులో నిర్మించినటువంటి, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుమ్రుక్ దౌలా చెరువులో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే అడ్డుకోవడానికి వస్తే ఏకంగా అదుపులోకి తీసుకొని దాన్ని మొత్తం కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఖైరతాబాద్ లో దానం నాగేందర్ కు హైడ్రాకు నువ్వా
నేనా అన్నట్టుగా జరిగినటువంటి మాటల యుద్ధం కూడా చూసాం. ఆ విధంగా చూసినప్పుడు ఎవరు అనేది కూడా చూడట్లేదు. నిన్న జరిగినటువంటి ఆ నిర్మాణానికి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం తొలగించడానికి సంబంధించి కూడా దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా ముందుకెళ్లడం జరిగింది. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి ఇంజనీరింగ్ ఏఈ చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో చెరువులన్నీ కూడా 70 నుంచి 80% కొన్ని ప్రాంతాల కొన్ని చెరువులు అయితే అంతకంటే ఎక్కువ శాతం కూడా కబ్జాకు గురయ్యాయనేటువంటి అంశాలను ఇప్పటికే హైడ్రా అధికారులు సేకరించారు. అయితే ఇప్పటి వరకే వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే జీహెచ్ఎంసీకి లేదా ఇతర విభాగాలకు వచ్చినటువంటి ఫిర్యాదులను అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని అవసరానికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు దానిపైన ఏమైనా కేసులున్నాయా అనేటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మనం చూసాం తమ్మిడికుంటకు చెరువుకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కు స్టే ఉందని నాగార్జున చెప్పారు. కానీ సాయంత్రానికి ఆ విషయాన్ని చెప్పారు హైడ్రా కమిషనర్, దానిపైన ఎలాంటి స్టే లేదని, దానికి సంబంధించి కోర్టులో కేసు మాత్రమే ఉంది అనే విషయాన్ని ఆయన పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది, ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసినప్పుడు అధికారులు ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా ఎంతవరకు ఎఫ్టీఎల్ ఉంది, ఎంతవరకు బఫర్ జోన్ ఉందనేటువంటి అంశాలను ప్లాన్ చేస్తున్నారు. ఇంకా జీహెచ్ఎంసీకి సంబంధించిన లేదంటే ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అధికారులతో అందులో చేసినటువంటి నిర్మాణానికి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా అనుమతులు ఇచ్చారా, ట్రేడ్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా, ఇలాంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఈ భూమి ఈ చెరువుకు సంబంధించి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ చెరువు ఏ సర్వే నెంబర్ లో ఉంది, ఆ సర్వే నెంబర్ ప్రకారం వీళ్ళు చూపిస్తున్నటువంటి పేర్ల ప్రకారం కరెక్టా లేదా అనేటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసిన తర్వాతనే బుల్డోజర్లను ముందుకు పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలు ఎంత సీక్రెట్ గా జరుగుతున్నాయంటే ఎవరు మళ్లీ వాటిని అడ్డుకోవడానికి అవకాశం లేకుండా ప్రశ్నించడానికి వీలు లేని పద్ధతిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్లనే మనం చూసాం నిన్న హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల విషయంలో చాలా వరకు వన్ సైడ్ గా ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ చెరువుల్లో నిర్మించినటువంటి ఆక్రమణలను కూల్చడం మాత్రం సరైందే అని చెప్తున్నారు. దానికి ఒక ప్రొసీజర్ ను ఫాలో కావాలని కొంతమంది చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం, చట్ట ప్రకారం వెళ్తున్నామని ప్రభుత్వ పెద్దలు కానీ నిన్న డిప్యూటీ సీఎం కానీ చెప్పినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే మొత్తంగా ప్రభుత్వం కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో హైడ్రాకు వాళ్ళు వేగంగా ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. హైడ్రా అధికారులు ఏవైనా వివరాలు అడిగితే ఆయా శాఖల విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు వేగంగా వాటిని అందిస్తున్నటువంటి పరిస్థితి మనం అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. ఆ హైడ్రా కమిషనర్ గా ఉండేటువంటి రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు కానీ అదేవిధంగా జోనల్ కమిషనర్లు కానీ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి తహసీల్దార్లు లేదా డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దగ్గర ఉండి ఆ నక్సా అంతా కూడా గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి అంశాలను అన్నింటినీ కూడా సేకరించి వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ముందుగానే హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్తున్నారు, హైడ్రా అధికారులు వెళ్తున్నారంటే బ్యాక్ ఎండ్ లో వాళ్ళు చాలా పనిచేస్తున్నారు. గతంలో ఎన్ఆర్ఎస్సీకి సంబంధించినటువంటి మ్యాప్లను 1970 నుంచి 1980 నుంచి ఆ చెరువు ఏ విధంగా ఉంది అనేటువంటి శాటిలైట్ ఇమేజెస్ కానీ వీటన్నిటిని కానీ తీసుకొని వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కల్పించే విధంగా వాళ్ళు ఫుల్ డీటెయిల్ తో ఒకసారి వెళ్తున్నారు. అంతేకాకుండా వివిధ కోర్టుల్లో కానీ వివిధ ఇప్పుడు మనం చూస్తే లోకాయుక్తలో కానీ అదేవిధంగా కొన్ని కమిషనర్ దగ్గర జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ హెచ్ఎండిఏ అధికారుల దగ్గర కానీ ఇరిగేషన్ అధికారుల దగ్గర కానీ కలెక్టర్ల దగ్గర కానీ ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భంలో వీటిపైన పనిచేస్తున్నటువంటి చెరువులపైన పనిచేస్తున్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా వ్యక్తులు చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు. ఆ సమాచారాన్ని మొత్తం కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా పలు సందర్భాల్లో ఆర్టీఐల ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ను అఫీషియల్ గా గ్యాదర్ చేసినటువంటి వ్యక్తులు ఆ సమాచారాన్ని అంతా కూడా హైడ్రాకు చేరవేస్తున్నారు. చాలా రోజుల తరబడి ఈ చెరువుల ఆక్రమణలపైన పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ చాలా మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. అంతేకాకుండా ఆ చెరువు ప్రాంతంలో కొంతమంది ఎవరైనా వచ్చి అక్రమంగా నిర్మాణం చేస్తుంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి సొసైటీ సభ్యులందరూ కూడా ఏకమై పనిచేస్తున్నటువంటి సందర్భాలు చాలా చెరువుల వద్ద మనం చూడొచ్చు. అయితే ఈ అంశాలన్నింటినీ పూర్తిగా తీసుకొని మాత్రమే ముందుకెళ్తుంది. ఇప్పుడు భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి అధికారులు ఈ భవిష్యత్తులో ఎవరైనా
ఆ ప్రాంతంలో నిర్మించాలన్నా, అదే విధంగా బఫర్ జోన్ FTL లో ఇల్లు కొనుగోలు చేయాలన్నా కూడా ఎవరు ముందుకు రాని పద్ధతిలో ఒక భయం కల్పించే విధంగా అయితే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సంధ్యారాణి. అంటే రాముడు, మనం చూస్తే కనుక ప్రజెంట్ హైడ్రా చేపడుతున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది కొంతమంది సమర్థిస్తే కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక రాబోయేదంతా వర్షాకాలం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు చేపడుతున్నటువంటి ఆపరేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. అటు గవర్నమెంట్ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఇది వివాదానికి దారితీసే అవకాశం ఉందా, లేక ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి మరిన్ని కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉందా? పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఎస్ సంధ్యారాణి, ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుంది. ఇప్పటికిప్పుడు మొత్తాన్ని తొలగించకపోయినా కూడా చెరువుల రక్షణ అనేది మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. హైదరాబాద్ నగరం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల రేపు వరదలు వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడితే పెద్ద ఎత్తున ప్రజానికం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. దాని ద్వారా సిటీకి ఉన్నటువంటి చెడ్డ పేరు, సిటీకి ఉన్నటువంటి మంచి పేరు కాస్త తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనేది ప్రధానంగా ప్రభుత్వం లక్ష్యంగా కనబడుతుంది. అధికారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కూడా అదే చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు, కొన్ని చెరువులలో కొద్ది మంది మాత్రమే కబ్జాలు చేస్తారు. ఒక 10 మందో 20 మందో, ఎక్కువ అంటే 30 మందో ఆ చెరువులో నివాసం ఉంటారు, కబ్జా చేసి ఉంటారు. కానీ ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఇటు బ్యాక్ సైడ్ కానీ అదేవిధంగా దాని ఫ్రంట్ సైడ్ కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇండ్లుంటాయి. ఆ చెరువుకు పైనుంచి వచ్చేటువంటి వరద ఒక్కసారిగా వస్తుంది. దాంతో అందులో కబ్జాలు చేసినటువంటి వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వరద స్పీడ్ గా వచ్చినప్పుడు అది మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి కింద ఉన్నటువంటి ఇళ్లపైన పడిపోతుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. అదే చెరువు పూర్తి స్థాయిలో దాని వాటర్ ఏదైతే అబ్జర్వ్ చేసుకోగలుగుతుందో ఆ పరిస్థితి ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావు. భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాలు కూల్చేందుకోసం హైడ్రా అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది. అనేక ప్రాంతాల్లో ఎల్బీ నగర్ జోన్ పరిధిలో కూడా అనేక చెరువులు ఉన్నాయి. వాటిపైన కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి హైడ్రా అధికారులు చేస్తున్నారు సంధ్యారాణి. రైట్, థ్యాంక్ యూ రాముడు.